అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ విజయనగరంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సామూహిక దీక్ష చేపట్టారు. ఆలయం తాళాలు పగలగొట్టి అమ్మవారి కిరీటం, మంగళసూత్రంతో పాటు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో మహంకాళి ఆలయంలో ఈ ఘటన జరిగింది. విషయం గమనించిన స్థానికులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల పాలసీని అద్భుతంగా తయారు చేశారని డీఎస్పీ సారంగపాణి తెలిపారు. మహబూబాబాద్ లో సాధుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్చరీ శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మార్కాపురం జిల్లా పొదిలిలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆటలు, ముగ్గుల పోటీలు నూతన ఉత్సాహాన్ని నింపేలా ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు పెద్ద ఎత్తున మహిళలు చేరుకుని ఆసక్తిగా తిలకించారు. తాడేపల్లిలోని నులకపేటలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు ఆనంద్ కుమార్ ఫిర్యాదుతో విజయవాడకు చెందిన రౌడీ షీటర్ షేక్ హుస్సేన్ ను అరెస్టు చేశారు. 4,79,000 విలువైన బంగారం, 4,32,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో బంగారు షాప్ లో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 12 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెలసాని శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి జిల్లా చిన్నరాజపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుంజల ఏరులో ఈతకు వెళ్లిన 4 చిన్నారుల్లో రేవంత్ అనే 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కడప జిల్లా జమ్మలమడుగు గండికోట ఉత్సవాల్లో భాగంగా సందడి నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు, స్థానిక ప్రజలతో గండికోట పరిసరాలు కన్నుల పండువగా మారింది. సందర్శకులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రలో రెడ్డి జనసంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాధాన్యతను తెలియజేస్తూ సంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి పిండి వంటకాలను తయారు చేసి అందరికీ పంచారు. ఇవి అప్డేట్స్.